నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ 2024 సంవత్సరంలో మనం ఎంతో ఘనంగా జరుపుకునే దసరా పండుగ ఏ తేదీన వచ్చింది, ముఖ్యంగా ఏ వారం వచ్చింది, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, మనం అత్యంత శుభముహూర్తంగా భావించే విజయముహూర్త సమయం ఏమిటి, వాహనాలకి పూజ ఏ సమయంలో చేయాలి, సమీవృక్ష పూజ సమయం ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే మాంసాహారం ఏ రోజు తీసుకోవాలి అనేది కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే టైమింగ్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగే విజయదశమి. చెడుపై మంచి సాధించిన విజయానికి గాను విజయదశమి పండుగను జరుపుకుంటాము. దుర్గాదేవి మహిషాసురునితో 9 రోజులు యుద్ధం చేసి అతన్ని వధించిన కారణంగా 10వ రోజున ప్రజలంతా కూడా ఎంతో ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఇంతటి విశేషమైన విజయదశమి పండుగ ఈ 2024 సంవత్సరంలో ఏ తేదీన వచ్చిందంటే 2024 అక్టోబర్ 12వ తేదీన శనివారం వచ్చిందండి. ఈ రోజే మనం దసరా పండుగని జరుపుకుంటాము. ఇంకా ఈ రోజు తిది దశమి, నక్షత్రం శ్రవణ నక్షత్రం. దశమి శ్రవణ నక్షత్రం రెండూ కలిసి వచ్చిన రోజునే మనం విజయదశమి పండుగ అనేది జరుపుకుంటాము. అలా రెండూ కలిసి వచ్చిన రోజే అక్టోబర్ 12 శనివారం. అయితే మనకి దశమి తిది ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే అక్టోబర్ 12వ తేదీన తెల్లవారుజామున 5:38 ప్రారంభమై అక్టోబర్ 13వ తేదీన తెల్లవారుజామున 4:11 దశమి తిది అనేది పూర్తవుతుంది. ఇంకా శ్రవణ నక్షత్రం అక్టోబర్ 11వ తేదీన శుక్రవారం రాత్రి 1:26 ప్రారంభమై అక్టోబర్ 12వ తేదీన రాత్రి 12:45 ముగుస్తుంది. శక్తి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవి అమ్మవారిని ఈ విజయదశమి రోజున పూజిస్తాము. అమ్మవారికి పూజ చేయవలసిన శుభ సమయం ఉదయం 7:29 నుండి 9 గంటల లోపు మంచి శుభ సమయం ఉందండి. ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ఒకవేళ ఈ సమయానికి అమ్మవారిని పూజించడం మీకు కుదరకపోయినట్లయితే మళ్ళా ఉదయం 10:31 నుండి 1:30 లోపైన అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ రోజే ఆయుధ పూజ కూడా చేస్తారండి. అంటే వాహనాలకి చేసే పూజ. వాహనాలకి ఈరోజు పూజ చేయడం వలన ఎలాంటి ప్రమాదాలకి లోను కాకుండా ఆ అమ్మవారు రక్షిస్తుందనే నమ్మకంతో ఈరోజు వాహనాలకి పూజ అనేది చేస్తారు. అయితే వాహనాలకి పూజ చేయవలసిన శుభ సమయం ఉదయం 11 గంటల నుండి 11:23 వరకు, లేదా 12:57 నుండి 1:20 లోపైనా సరే మీరు మీ వాహనాలకి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అలాగే ఈరోజు సమీ వృక్షాన్ని కూడా పూజిస్తారు. సమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టు రూపంలోనే అపరాజితాదేవి అమ్మవారు కొలువై ఉంటారని, ఈ అమ్మవారిని ఈ రోజు పూజించడం వలన మనకంతా కూడా విజయాలు వరిస్తాయని ఈ రోజు సమీ వృక్ష పూజనైతే నిర్వహిస్తారు. సమీ పూజ సమయం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల లోపు అపరాజితాదేవి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విజయదశమినే విజయాలు వరించే రోజు అని కూడా అంటారండి. ఎందుకంటే ఈ విజయదశమి రోజు తిది, వారం, తారాబలం, గ్రహబలం, రాహుకాలం, దుర్ముహూర్తం, యమగండం లాంటివి ఏమీ కూడా చూడకుండా ఈ రోజు ఏ పని అయితే చేస్తారో ఆ పనిలో విజయం తప్పకుండా వరిస్తుందని మనకి పండితులు చెప్తున్నారండి. ఇంతటి విశేషమైన రోజుకి ఇంకా విశేషమైన విజయముహూర్త సమయం అయితే ఉందండి. ఈ ముహూర్త సమయంలో మీరు చేపట్టిన పనిలో విజయం సాధించాలని కోరుకునేవారు ఈ విజయముహూర్త సమయంలో తప్పకుండా మీరు అనుకున్న పనులు, మీరు దేనిలో అయితే సక్సెస్ సాధించాలని కోరుకుంటారో ఆ పనులన్నీ కూడా ఈ విజయముహూర్త సమయంలో స్టార్ట్ చేయండి. అంతా కూడా మీకు విజయమే వరిస్తుంది. అయితే ఈ విజయముహూర్త సమయం మధ్యాహ్నం 1:43 నుండి 2:30 వరకు ఎంతో విశేషమైన విజయముహూర్త సమయం ఉందండి. ఈ సమయాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకా దసరా పండుగ అనగానే కొంతమంది ఏ వారం వచ్చిందా అని చూసుకుంటారండి. అయితే దాన్ని బట్టి మనకి ఈ సంవత్సరం దసరా పండుగ శనివారం వస్తుంది. మామూలుగా దసరా పండుగ రోజున మాంసాహారం తీసుకునేవారు దసరా పండుగ రోజునే తీసుకుంటారండి. అయితే మనకి ఈ సంవత్సరం శనివారం వచ్చింది కాబట్టి ఈ రోజు మాంసాహారం తీసుకోరు. కాబట్టి మీరు ఈ రోజు వదిలేసి నెక్స్ట్ డే ఆదివారం మీరు అసలైన దసరా పండుగను జరుపుకోవచ్చు. అంటే నాన్ వెజ్ తీసుకోవచ్చు. ఈ దసరా రోజున పాలపెట్టెను దర్శిస్తే ఎంతో అదృష్టంగా భావిస్తారండి. ఈ రోజు ఏ సమయంలో అయినా సరే మీరు పాలపెట్టెని దర్శించుకోవచ్చు. పాలపెట్టెను చూడడం వలన శుభాలు కలుగుతాయండి. అందుకని మీకు గనక
కనిపించినట్లయితే తప్పకుండా పాలపిట్టనైతే చూడండి. ఇంక తర్వాత దేవి శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటాయి, అమ్మవారు ఏ రోజున ఏ అలంకారాల్లో దర్శనమిస్తుంది, అమ్మవారిని ఏ రోజున ప్రతిష్ఠించాలి, కలశ స్థాపన ఏ సమయంలో చేయాలి, అమ్మవారికి 9 రోజులు పూజ చేసిన తర్వాత అమ్మవారిని ఏ రోజున కదపాలి, ఉద్వాసన ఏ రోజు చెప్పాలి అనే విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.